పెద్ది మూవీ థియేటర్స్ లోకి వచ్చేందుకు మరికొన్ని రోజులే ఉన్నాయి. పాన్ ఇండియా ఆడియన్సే టార్గెట్ గా బ్యాక్ టు బ్యాక్ ప్రమోషన్స్ తో అదరగొడుతున్నారు మేకర్స్. మరి లేటెస్ట్ గా గ్రాండ్ ప్రెస్ మీట్ తో చెన్నైలో పెద్ది టీం ఎలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు రివీల్ చేసింది. అసలు ఇంతకీ తెలుగు స్టేట్స్ లో పెద్ది ప్రమోషన్స్ మొదలయ్యేది ఎప్పుడు? మరికొన్ని రోజుల్లో మెగా అభిమానుల వెయిటింగ్ కి ఎండ్ కార్డు పడనుంది. రామ్ చరణ్ మల్టీ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ సినిమా పెద్ది జూన్ 4ని పాన్ ఇండియా బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ ని బ్రేక్ చేసేందుకు థియేటర్స్ లోకి వచ్చేస్తోంది. దీంతో వరుస ప్రమోషన్స్, ప్రెస్ మీట్స్ తో సందడి చేస్తున్న పెద్ది టీం లేటెస్ట్ గా చెన్నైలో గ్రాండ్ ప్రెస్ మీట్ జరుపుకుంది. పెద్ది సినిమాకు సంబంధించి ఇప్పటికే చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసిన రామ్ చరణ్ లేటెస్ట్ గా ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ పెద్ది మూవీకి ఇచ్చిన సాంగ్స్, అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎంత స్పెషల్ గా ఉంటుందో చెప్పి ఎగ్జైట్మెంట్ పెంచేశారు. రామ్ చరణ్ తో పాటు డైరెక్టర్ బుచ్చిబాబు కూడా పెద్ది సినిమాకి రెహమాన్ మ్యూజిక్ బిగ్ హైలైట్ అంటూ ఇంట్రెస్టింగ్ విషయాలని షేర్ చేశారు. రెహమాన్ తో వర్క్ చేయడం తన డ్రీమ్ అని చెప్పిన బుచ్చిబాబు పెద్ది ట్రైలర్ తో రెహమాన్ పై వచ్చిన ట్రోల్స్ కి చెక్ పెట్టారు. ట్రైలర్ చూసి రెహమాన్ ని తక్కువ చేసిన వాళ్ళకి రేపు థియేటర్స్ లోకి వచ్చే సినిమా ఆన్సర్ చెబుతుందంటూ స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు. ఖచ్చితంగా పెద్ది సినిమాలోని కంటెంట్, ఎమోషన్ ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుందని సక్సెస్ పై చాలా కాన్ఫిడెంట్ తో ఉన్నారు డైరెక్టర్ బుచ్చిబాబు. సాలిడ్ ప్రమోషన్స్ తో అదరగొడుతున్న పెద్ది టీం తెలుగు స్టేట్స్ లోనూ సెలబ్రేషన్స్ కి రెడీ అవుతోంది. జూన్ 1న విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో పెద్ది మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ చేస్తున్నట్లు స్పెషల్ పోస్టర్ తో క్లారిటీ ఇచ్చారు. దీంతో ఈ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్లుగా చిరంజీవి, పవన్ కళ్యాణ్ వచ్చే ఛాన్స్ ఉందనే చర్చ జరుగుతోంది. అలాగే టికెట్ రేట్ల పెంపు విషయంలో పెద్దికి ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేయటంతో థ్యాంక్ యూ కూడా చెప్పారు మేకర్స్. ప్రెజెంట్ ఓవర్సీస్ లో $7 lakhs కి పైగా కలెక్షన్స్ తో మిలియన్ మార్క్ కు రీచ్ అవుతున్న పెద్ది అటు యూకేలో 15,000కు పైగా టికెట్ అమ్మకాలతో దూకుడు చూపిస్తోంది.